ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కంధము 14వ అధ్యాయము. దితి గర్భవతి అగుట. శ్రీశుకుడు వచించెను. పరీక్షిన్ మహారాజా, భూమండలమును ఉద్ధరించుటకై యజ్ఞవరాహమూర్తిగా అవతరించిన శ్రీహరి యొక్క పుణ్యకథను మైత్రేయుని వలన వినినను అనన్య భక్తుడైన విదురునకు తనివి తీరకుండెను. అందువలన అతడు అంజలి ఘటించి మరల ఇట్లు ప్రశ్నించెను. విదురుడు ఇట్లనెను: మునివరా, వరాహావతారమెత్తిన శ్రీహరి ఆదిదైత్యుడైన హిరణ్యాక్షుని సంహరించినని నీవు ఇదివరలో తెలిపియుంటివి. బ్రాహ్మణోత్తమ, యజ్ఞవరాహమూర్తి శ్రీహరి తన కోరలపై పృథ్వీని ఉద్ధరించు సమయమున ఆయనకు దైత్యరాజైన హిరణ్యాక్షునితో యుద్ధము సంభవించుటకు కారణమేమి? ఆ యుద్ధము ఎట్లు జరిగెను? మైత్రేయుడు నుడివెను: మహావీరా విదురా, శ్రీహరి యొక్క అవతారగాథను గూర్చి నీవు అడిగిన ప్రశ్న చాలా సముచితమైనది. అది మానవుల మృత్యుపాశమును త్రెంచివేయును. ఉత్తానపాదుని కుమారుడైన ధ్రువుడు బాల్యమునందే నారదుని వలన శ్రీహరి యొక్క పవిత్ర గాథను వినెను. దాని ప్రభావమున అతడు మృత్యువును జయించి పరమపదమునకు చేరెను. విదురా, పూర్వము ఒకానొకప్పుడు దేవతలు యజ్ఞవరాహమూర్తికిని హిరణ్యాక్షునకును మధ్య జరిగిన యుద్ధమును గూర్చి బ్రహ్మదేవుని అడిగిరి. అప్పుడు ఆ దేవదేవుడు ఈ పవిత్ర గాథను వారికి తెలిపెను. ఆ ఇతిహాసమును నేను కూడా పరంపరగా వింటిని. విదురా, ఒక పర్యాయము దక్షుని కుమార్తె అయిన దితి సంతాన ప్రాప్తికై కామాతుర అయ్యెను. అంతటా ఆమె సాయం సంధ్యా సమయమున తన పతియు మరీచి మహర్షి యొక్క పుత్రుడు అయిన కశ్యపమునిని చేరి పుత్రునకై ప్రార్థించెను. ఆ సమయమున కశ్యప మహర్షి యజ్ఞశాలయందు అగ్నిజిహ్వుడు యజ్ఞపతియు అయిన శ్రీహరికి పాయసమును ఆహుతులుగా సమర్పించి ఆరాధించి ఉండెను. ఆ సాయంకాలము యజ్ఞశాలయందు అతడు ధ్యానమగ్నుడై కూర్చొనియుండెను. అప్పుడు దితి ఆయనతో ఇట్లు పలికెను. దితి పలికెను: సకల శాస్త్ర పారంగత మహర్షి, ధనుర్ధారి అయిన మన్మధుడు అబలనైన నాపై విజృంభించి తన బాణములను వర్షించుచు మదపుటేనుగు అరటి చెట్టును వలె నీ సమాగమమును పొందుటకై నన్ను పీడించుచున్నాడు. పతిదేవా, నా సవతులు అందరును నీ ద్వారా సర్వసుఖములను అనుభవించి పుత్రవతులై ఆనందించుచున్నారు. వారిని చూచినప్పుడు నన్ను ఈర్ష్యాగ్ని దహించి వేయుచున్నది. కనుక నన్ను అనుగ్రహింపుము, నీకు మేలు కలుగును. నీ వంటి పతిని పుత్రరూపమున పొందిన స్త్రీలు తమ పతుల ఆదరాభిమానములకు నోచుకొనినట్లు భావింపబడుదురు. వారి అనగా ఆ స్త్రీల యశస్సు సకల లోకముల యందును వ్యాపించును. పూజ్యుడైన మా తండ్రియగు దక్ష ప్రజాపతికి తన పుత్రికలపై గల వాత్సల్యము అపారము. ఆయన పూర్వము ఒకసారి మమ్ములను అనగా మా అక్క చెల్లెండ్లను విడివిడిగా పిలిచి నీవు ఎవరిని పతిగా కోరుకొనుచున్నావు అని అడిగెను. అతడు అనగా ఆ దక్షుడు తన పుత్రికల సౌఖ్యమును గూర్చియే సర్వదా ఆలోచించుచుండెడివాడు. అతడు నీ ఎడ ప్రేమానురాగములు గల మా యొక్క భావములను గ్రహించెను. అందువలన నీ గుణస్వభావములకు అనురూపవతులైన అనగా అన్ని విధములుగా ఈడుజోడైన మమ్ము 13 మందిని నీకు ఇచ్చి వివాహమునర్చెను. మంగళరూప కమలనైన నా కోరికను తీర్చుము. ఎలయన మహాత్మా, నీ వంటి మహాపురుషుల యొద్దకు ఆర్తుల రాక వృధా కాదు కదా. వీరా విదురా, దితి కామాతిరేకమున మోహితయై అశాంతికి గురి అయ్యుండెను. అందువలన ఆమె యుక్తాయుక్త విచక్షణను మరచి దైన్యముతో అనేక విధములుగా పలికెను. అంతట కశ్యపుడు మధుర వచనములతో ఆమెను ఓదార్చుచూ ఇట్లనెను: భీరు, భయపడవలదు. ఈ నీ కోర్కెను ఇప్పుడే తప్పక తీర్చెదను. ధర్మార్థకామములు సిద్ధించుటకు భార్యయే మూలము. అట్టి భార్య యొక్క అభిలాషను ఎవరు తీర్చరు? మనుష్యుడు ఒక ఓడను ఆశ్రయించి సులభముగా సముద్రమును దాటును. అదే విధముగా గృహస్థాశ్రమములో ఉండువాడు తన భార్య యొక్క సాయముతో ఇతరాశ్రమముల వారిని ఆదుకొనుచునే తన ఆశ్రమ అనగా గృహస్థాశ్రమ ధర్మములను ఆశ్రయించుచు దుఃఖ సముద్రమును దాటగలడు. మానిని, ధర్మార్థ కామపురుషార్థముల సిద్ధిని కోరుకును వానికి భార్య తన శరీరములో సగభాగమని పెద్దలు చెప్పుదురు.
కావున పురుషుడు గృహస్థాశ్రమ కర్మల భారమును ఆమెపై ఉంచి నిశ్చింతగా ఉండును. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసాశ్రమముల వారు కామక్రోధాది ఇంద్రియరూప శత్రువులను జయించుట కష్టము. కాని విద్యుక్తముగా ధర్మపత్నిని చేపట్టి గృహస్థాశ్రమమునందు ఉన్నవారు ఆమె సహకారముతో ఇంద్రియరూప శత్రువులను దుర్గాధిపతి దోపిడీ దొంగలను వలె సులభముగా జయింపగలరు. గృహేశ్వరి, నీ వంటి భార్య అందించడి ఉపకారమునకు పూర్తిగా ప్రత్యుపకారమనర్చుట నాకు గాని మరియు గుణగ్రాహులైన ఏ ఇతర గృహస్థులకు గాని ఈ జన్మయందే కాదు జన్మాంతరములలో కూడా అసాధ్యము. ధర్మపత్ని అయినప్పటికీ పుత్రోత్పత్తికై నీకు గల అభిలాషను తప్పక తీర్తును. కాని నీవు ఒక ముహూర్తకాలము ఆగుము, అప్పుడు లోకులును నన్ను నిందింపరు. ఇది అత్యంత ఘోర సమయము. ఈ సమయమున రాక్షసులు మొదలగు భయంకరమైన జీవులు సంచరించుచుందురు. ఇట్టి వేళలలో భూతపతి అయిన శంకరుని భూతప్రేతాది గణములు సంచరించుచుండును. సాధ్వి, ఈ సంధ్యా సమయమున భూతభావనుడు భూతపతియు అయిన శంకర భగవానుడు వృషభవాహనుడై ప్రమథగణములతో గూడి అంతటను సంచరించుచుండును. ఆ పరమశివుని జటాజోటము శ్మశాన భూమి యందు సుడిగాలులకు చెలరేగిన ధూళులచే కప్పబడి దేదీప్యమానముగా వెలుగొందుచుండును. సువర్ణకాంతులీనిడి ఆ పరమేశ్వరుని దివ్యదేహము భస్మముతో నిండియుండును. నీ మరిది అయిన ఆ మహాదేవుడు సూర్య చంద్ర అగ్నిరూపములైన 3 నేత్రములతో అందరినీ చూచుచుండును. కనుక ఆయన దృష్టికి రాని ప్రదేశమే ఉండదు, అనగా విషయమే ఉండదు. అందుకే ఆయన ఈశ్వరుడు, అందరినీ శాసించువాడు. అనగా ప్రతి వ్యక్తిని, ప్రతి అంశమును ఆయన శాసించి తీరును. పరమశివునకు ఈ లోకమున తనవాడు పెరవాడు అను భేదము లేదు. ఆయనకు అందరును సమానులే. ఆయన దృష్టిలో మిగుల ఆదరణీయుడుగాని నింద్యుడుగాని ఉండడు. మేము అనేక వ్రతములను ఆచరించి ఆయన ద్వారా అనేక భోగములను కోరుకొనుచుందుము. కాని ఆ పరమేశ్వరుడు భోగములను త్యజించినవాడు, నిస్పృహుడు. వివేకవంతులు అవిద్యయను ఆవరణమును ఛేదింపగోరి ఆ శంకర భగవానుని దివ్య చరిత్రమును గానము చేయుదురు. ఏలయన ఆయనను మించిన వారు గాని ఆయనతో సమానులు గాని ఎవ్వరునూ లేరు. సత్పురుషులు మాత్రమే ఆయనను చేరగలరు. ఇంతటి వైభవోపేతుడైనను ఆయన పిశాచ చర్యలను నడుపుచుండును. ఈ మానవ శరీరము కుక్కలకు భోజనము. వివేకహీనులు దీనినే, అనగా దేహమునే ఆత్మగా భావించి వస్త్రములు, ఆభరణములు, మాలలు, చందనములు మొదలగు వానితో అలంకరించుచుందురు. అట్టి మూఢులు ఆత్మారాముడైన శంకరుని యొక్క ఆచరణను చూచి పరిహాసపూర్వకముగా నవ్వుకొనుచుందురు. మనమే కాదు, బ్రహ్మాది లోకపాలురు కూడా ఆయన నియమించిన ధర్మ మర్యాదలను పాలించుచుందురు. ఆ స్వామి ఈ విశ్వమునకు అధిష్టాత. ఈ మాయయు ఆయన యొక్క ఆజ్ఞని శిరసావహించుచుండును. ఇట్లున్నను ఆ స్వామి పిశాచముల వలె ప్రవర్తించుచుండును. జగద్వ్యాపకుడైన ఆ ప్రభువు యొక్క ఇట్టి అద్భుత లీలలు ఎవ్వరికినీ అర్థముగావు. మైత్రేయుడు ఇట్లనెను. ఈ విధముగా భర్త ధర్మబద్ధములైన ఇన్ని విషయములను తెలిపినను కామాతురయ్యున్న దితి వేశ్యవలే లజ్జాహీనురాలై బ్రహ్మర్షి అయిన కశ్యపుని వస్త్రమును పట్టుకొనెను. అప్పుడు కశ్యప మహర్షి నిషిద్ధ కర్మలయందు తన భార్య యొక్క పట్టుదలను చూచి లోలోన భగవంతునకు నమస్కరించుచు ఏకాంత ప్రదేశమున ఆమెతో సంగమించెను. అనంతరము ఆ మహర్షి జలములయందు స్నానము చేసి మౌనముగా ప్రాణాయామము ఆచరించెను. పిదప సనాతనుడు జ్యోతిస్వరూపుడు అయిన బ్రహ్మను ధ్యానించుచు అతడు గాయత్రీ మంత్రమును ప్రణవమును జపించెను. విదురా, దితియు ఆ నింద్యమైన కార్యమునకు మిగుల సిగ్గుబడెను. అంతటా ఆమె తన పతియగు కశ్యప మహర్షిని చేరి తల వంచుకొని ఇట్లు పలికెను. దితి పలికెను, మహాత్మా, భూతనాథుడైన శంకర భగవానుని ఎడ నేను అపరాధమునర్చితిని. కాని ఆ పశుపతి నా గర్భమును నష్టము చేయకుండుగాక. మహాదేవుడైన శంకరుడు రుద్రస్వరూపుడైనను సకాములై సేవలనొర్చువారికి వారి మనోరథములను ఈడేర్చును. నిష్కామభావముతో సేవించిన వారికి శ్రేయస్సును ప్రసాదించును. దుష్టుల ఎడ ఆగ్రహముతో దండపాణి అయి శిక్షించును. అట్టి పరమేశ్వరునకు నేను నమస్కరింతును. స్త్రీల ఎడ కిరాతులు కూడా కనికరము చూపుదురు.
ఇంకా సతీపతి నా తోబుట్టువునకు అనగా సోదరికి భర్త పరమ దయాళువు అయిన ఆ మహాదేవుడు మన ఎడ ప్రసన్నుడగుగాక. మైత్రేయుడు వచించెను. విదురా, కశ్యప ప్రజాపతి తన సాయంకాల సంధ్యావందనాది కార్యములను ముగించుకొని తిరిగి వచ్చెను. అప్పుడు దితి తానొనర్చిన అపరాధమునకు వణకిపోవుచుండెను. తన సంతానమునకు లౌకిక పారలౌకిక శుభముల కొరకే ప్రార్థించుచున్న ఆమెతో ఆయన ఇట్లు పలికెను. కశ్యపుడు ఇట్లు నుడివెను. దితి, అప్పుడు నీ చిత్తము కామోద్రేకముచే కలుషితమైయుండెను. నీ కోర్కెను మన్నించుటకును అది సరి అయిన సమయము కాదు. ఆ విషయమును నేను ఎంతగా చెప్పినను నా మాటలను పెడచెవిన పెట్టితివి. అంతేగాక రుద్రుడు మొదలగు దేవతల ఎడగూడ చులకన భావము వహించితివి. పాపాత్మురాలా, నీ దుష్కర్మ ఫలితముగా నీ యందు ఇద్దరు దుష్టులు జన్మింతురు. వారు లోకకంటకులగుదురు. వారు ముల్లోకములను లోకపాలురను పదే పదే వేధింతురు. వారు పెక్కుమంది నిరపరాధులను దీనులను హింసింతురు. స్త్రీల ఎడ అత్యాచారమునకు పాల్పడుదురు. మహాత్ముల ఎడ అపరాధమునర్చి వారి కోపమునకు గురియగుదురు. అప్పుడు లోకరక్షకుడైన విష్ణు భగవానుడు అవతారమును దాల్చి ఇంద్రుడు వజ్రాయుధముచే పర్వతములను కూల్చివేయునట్లుగా వారినిద్దరినీ సంహరింపగలడు. దితి పలికెను. ప్రభూ, నా పుత్రులు ఒకవేళ సంహరింపబడే పక్షములో సాక్షాత్తుగా చక్రధార్యగు శ్రీ మహావిష్ణువు చేతిలో వారు సంహరింపబడుదురుగాక. అంతేగాని బ్రాహ్మణుల క్రోధాగ్నికి బలి కాకూడదని నా ప్రార్థన. ఎలయన బ్రాహ్మణుల శాపములకు గురి అయి నశించిన వారిని లేదా ప్రాణులను భీతిల్లజేయు వారిని ఏ యోనిలో జన్మించినను నరకవాసులు కూడా దయచూపరుగదా. కశ్యపుడు నుడివెను. దేవి, నీవు చేసిన అపచారమునకు దుఃఖమునకు లోనై పశ్చాత్తాపపడితివి. వెంటనే నీలో యుక్తాయుక్త విచక్షణయు కలిగినది. నీకు విష్ణు భగవానుని ఎడలను పరమశివుని యందును నాపైనను ఆదరభావము కూడా ఏర్పడినది. కనుక నీకు కలిగేడి ఇరువురు పుత్రులలో ఒకరికి నలుగురు కుమారులు ఉదయించెదరు. ఆ నలుగురిలో ఒకడు మహాభక్తుడుగా వాసికెక్కును. భగవంతుని దివ్య గుణగణములతో సమానముగా అతని పవిత్ర యశస్సును కూడా మహాపురుషులు గానము చేయుదురు. ద్రావకములతో కలిపి పదే పదే పుటము పెట్టి మాలిన్యమును తొలగించి స్వర్ణకారులు బంగారమును శుద్ధి చేయుదురు. అట్లే సజ్జనులు నీ పౌత్రుని శీలమును అనుకరించుటకై నిర్వైరాది గుణములను అలవరుచుకొని తమ అంతఃకరణమును పరిశుద్ధమనర్చుకొందురు. ఈ విశ్వమంతయును భగవత్ స్వరూపమే. ఆయన అనుగ్రహము వలననే లోకము సుఖ సంతోషములతో వర్ధిల్లుచుండును. ఆ పరమాత్ముడు అమేయమైన తన దయాదృష్టిచే పరమభక్తుడైన నీ పౌత్రుని అనుగ్రహించును. ఆ బాలకుడు గొప్ప భాగవతోత్తముడు అగును. అతడు నిరుపమాన ప్రభావశాలి అయి మహాత్ములకును పూజ్యుడగును. అనన్య భక్తి కారణముగా అతడు తన పవిత్ర అంతఃకరణమునందు పరమాత్మను నెలకొల్పుకొని దేహాభిమానమును త్యజించును. అతడు లౌకిక విషయములయందు అనాసక్తుడగును. సచ్చీలుడు సద్గుణ నిధి అయి ఇతరుల యొక్క అభివృద్ధిని జూచి సంతోషించును. ఇతరుల దుఃఖమును తన దుఃఖముగా భావించును. అతనికి శత్రువులను వారే ఉండరు. చంద్రుడు గ్రీష్మతాపమును హరించివేయునట్లుగా అతడు జనుల శోకమును శాంతింపజేయును. శ్రీహరి జగత్తునకు లోపల వెలుపల వ్యాపించియుండును. కమలాక్షుడైన ఆ పరమపురుషుడు తన భక్తుల కోరికపై వేర్వేరు రూపములలో అవతరించుచుండును. లక్ష్మీదేవి లావణ్యములకు శోభలను చేకూర్చువాడగు స్వామి యొక్క చిక్కిళ్లపై మణికుండలముల మిలమిలలు ప్రతిఫలించుచుండును. అట్టి శ్రీమన్నారాయణుడు నీ పౌత్రునకు ప్రత్యక్ష దర్శనమొసంగును. మైత్రేయుడు నుడివెను. దితి తన పౌత్రుడు భాగవత శిరోమణి అగునని విని ఎంతయో సంతోషించెను. పుత్రుల వధయు శ్రీహరి వలననే సంభవించునని తెలుసుకొని ప్రశాంత మనస్కురాలయ్యెను. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు 14వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.